సాగు భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప తండాకు చెందిన యేసు నాయక్ సిఆర్పీఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రి లక్ష్మణ్ నాయక్ 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించారని యేసు నాయక్ వాపోయారు. టీడీపీ సానుభూతి పరులమనే సాకుతో సాగు చేయనివ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తన తల్లి నాగుబాయి పేరు మీద పట్టా ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. అయితే గ్రామసభలో వైసీపీ సర్పంచ్ సంతకం పెట్టకుండా లంచం అడగడంతో మనస్తాపానికి గురై తన తండ్రి మృతి చెందాడని తెలిపారు. కూటమి ప్రభుత్వమైన భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. మా నాన్న దాదాపుగా 40 సంవత్సరాలుగా సర్వే నంబర్ 555 భూమిని సాగు చేస్తాను సార్. ఆ భూమి మొన్న 2019లో వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు మా భూమిని పార్టీ ద్వారా మా భూమిని లాక్కోవడం జరిగింది. మా డాడీ 40 ఏళ్ళుగా టీడీపీలోనే ఉన్నాడు కాబట్టి మీ టీడీపీ ప్రభుత్వం పోయింది, మీరు భూమి చేయడానికి వీలేదని చెప్పి లాక్కోవడం జరిగింది. మా ఊరు ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఆ ప్రెసిడెంట్ గారు సంతకం చేయమంటే చేయట్లేదు. 2019లో తీసేసిన మా భూమిని 4 ఏళ్లుగా పోరాడాడు మా నాన్న. ఆ భూమి రాకపోయిన దానికి ఆ బాధతో మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది.